తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా వార్ నడుస్తోంది. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ అన్నదాతలకు అన్యాయం చేస్తుందని బీజేపీ విమర్శిస్తుండగా దానిని కాంగ్రెస్ తిప్పికొడుతోంది. తెలంగాణలో వరి ధాన్యంపై పొలిటికల్ వార్ ముదురుతోంది. పంటను కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కావాలనే రైతులను పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తోంది. వానాకాలం సీజన్ వచ్చినా కూడా ఇంకా కొనుగోళ్లు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. చేతకాని ప్రభుత్వం తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపడ్డారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏంటని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు కనీసము ఐకేపీ సెంటర్స్లో తిరిగి మరి ఈరోజు రైతులకు న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో లేదు? సిగ్గనిపిస్తలేదా ముఖ్యమంత్రి గారికి? 45 రోజులుగా మరి మహిళా రైతులు ఇక్కడ ధాన్యాన్ని తీసుకొచ్చి మరి ఇక్కడ ఎండకెండుతూ వానకు తడుస్తూ మొలకలు ఎల్లుతూ పంటలు నష్టపోతూ రైతులు ఇక్కడనే 45 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడు కొంటారో అని ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. సివిల్ సప్లై కార్పొరేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, సిట్టింగ్ జడ్జితో కూడా విచారణకు సిద్ధమేనని సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయంటూ విమర్శించారు. మిల్లర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న మాట నిజం కాదా అంటూ ప్రశ్నించారు. సమస్య పరిష్కారం కావాలంటే నేను ఇచ్చినటువంటి ఆధార్తో సహా చేసినటువంటి ఆరోపణలు మీరు ఏ రకంగా రెక్టిఫై చేస్తారు, ఏ రకంగా సివిల్ సప్లైస్లో ఉన్నటువంటి అవినీతిని, సివిల్ సప్లైస్లో ఉన్నటువంటి అవకతవకల్ని ఏ రకంగా మీరు సరిదిద్దుతారో చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు దిగజారి పోలీస్ కంప్లైంట్లు పెట్టి ఇప్పుడే జగ్గారెడ్డి గారితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. జగ్గారెడ్డి గారి స్టేట్మెంట్ నేను చూశాను. నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి బతిమలాడి నాతో ఒక ప్రెస్ మీట్ పెట్టమంటే నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పారు. పాపం బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపణలను ఖండించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ చౌహాన్ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయని, మిల్లర్లపై ఎలాంటి ఒత్తిడి లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు చౌహాన్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది. ఐ కాంట్ కమెంట్ ఆన్ సంబడీస్ కమెంట్. వ్యక్తి మీద ప్రత్యేకంగా ఈ సమయంలో నేను కమెంట్ చేయము. ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. పీసీ సెంటర్లో ఏముంటుంది, ఐకేపీ రకరకాల ఉంటుంది. అటువంటి చోట్ల ఏదైనా ఆలస్యం ఉంటే ఆ పీపీసీ ఇన్ఛార్జ్కి చేంజ్ చేస్తాము. బట్ దిస్ కమిషన్ దిస్ టోటలీ ఫాల్స్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొక్యూర్మెంట్ దానికన్నా క్లీన్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు జరగలేదు. ఒక మిల్లర్ కూడా ఎవరికి ఇచ్చినామని వచ్చి చెప్పండి. బీజేపీ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వంపై కావాలనే బురద చల్లుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ప్రజలకు రైతులకు చేస్తున్న మేలును ఓర్వలేకనే దిగజారులు రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా మంత్రి ఉత్తమ్ సివిల్ సప్లై కార్పొరేషన్ పై ఆరోపణలు ఆపాలంటూ హెచ్చరించారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీలను కూడా ప్రజలు గుర్తించాలంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి వాళ్ళు అంటున్నారు. ఇది వాస్తవాన్ని కూడా 101% ఇవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించడమే బీజేపీ ఫ్లోర్ లీడర్గా మహేశ్వర్ రెడ్డి ఒక ప్రణాళిక పరంగా మీడియాలో అతను మాట్లాడుతున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. మహేశ్వర్ రెడ్డి గారు మీరు ఇది బ్రేక్ చేసుకోండి. ఇది ఆధారాలు లేని అభియోగాలు, ఆధారాలు లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అభియోగాలు. రాజకీయ నేతల విమర్శలు ఎలా ఉన్నా తమ ధాన్యాన్ని ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.